జనక సంవాదం. సో లెట్ us go to the topic. భార్గవుడు విస్మితుడై దత్తాత్రేయునితో ఇట్లా అన్నారు. భగవానుడా, నీవు చెప్పిన ఈ కథ అద్భుతంగా ఉంది. దీనిని ఎక్కడా వినలేదు. ఆ మహాముని జనకుని ఏమి అడిగాడో, ఆ రాజేంద్రుడు ఏమి సమాధానం చెప్పాడో అదంతయు నాకు చెప్పుము అన్నాడు. దత్తాత్రేయుడు ఇట్లా చెప్పారు. ఆ తాపసి వెడలిపోయినంతనే అష్టావక్రుడు చాలామంది విప్రులతో కూడి జనకుని సమీపించి పలికాడు. మహారాజా, ఆ తాపసి చాలా సంక్షేపంగా చెప్పుట వలన ఆత్మతత్వం నాకు చక్కగా బోధపడలేదు. తెలుసుకొనుటకు వీలు లేని దానిని నేనెట్లు తెలుసుకోనగలను? అన్నోబుల్ నోబుల్ ఎలా అవుతుంది? తెలుసుకొనుటకు వీలు లేని దానిని నేనెట్లు తెలుసుకొనగలనో దయచేసి చెప్పుము అన్నాడు. అప్పుడు జనకుడు ఇలా చెప్పారు. అది సకల విధముల అవేద్యము కాదు, వేద్యము కూడా కాదు. అంటే తెలియనిది కాదు, తెలుసుకోలేనిది కాదు. ఒక పక్క తెలియలేదు, తెలియగలదు. అలా అని పూర్తిగా అది కాదు, ఇది కాదన్నట్టు. అంటే ఏంటి? అది సకల విధముల తెలుసుకొనుటకు వీలు లేనిదే అయినచో గురువు ఎట్లా చెప్తాడు? కొందరికి అది చక్కగా తెలియను. అట్టి గురువే దానిని తెలియనట్లు చేయవలే. కాబట్టి మొట్టమొదట సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువు అని ఆశ్రయించటం వలన దీన్ని తెలుసుకొనుటకు ఒక విధంగా సులభంగా, మరొక విధంగా దుర్లభం. ఎందుకు సులభము, ఎందుకు అదుర్లభము అవుతుంది? అంతర్ముఖమైన దృష్టి గలవానికి ఇది సులభం. అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో, తమ తమ లోపలికి తాము ప్రయాణం చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క విద్య నోబుల్ అవుతుంది. అంటే ఆ తెలియరానిది భౌతికంగా ఆత్మ అంటే ఏమిటో, ఆ దైవం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలియాలి అంటే కేవలం మెడిటేషన్ ద్వారానే తెలుస్తుంది. ఆ మెడిటేషన్ వలన, ధ్యానం వలన మనకు ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రుడుకు అని చెప్పి తాళపాక అన్నమాచార్యులు వారు చెప్పిన విషయం వింటాము. లేకపోతే ఆ గురువులు చెప్పే ద్వారా వింటాము, వేరే వారి ద్వారా వింటాము, లేదా చదువుతాము. కానీ దానివల్ల మనకు తెలియదు. ఊపిరిలో ఉంటే మన ఊపిరి ఉంది. మరి ఊపిరిలో ఉన్న దేవుడు తెలియడం ఎలా? అంటే ఎవరైతే శ్వాసను అనుసంధానం చేస్తారో, శ్వాస వెంట ఉంటారో, అంతర్ముఖం అవుతారో, ఆ అంతర్ముఖమైన దృష్టి గల వానికి ఇది సులభం. అస్తమానం బాహ్యలోకం వైపు బహిర్ముఖమైనటువంటి లోక దృష్టి కలవానికి ఇది దుర్లభం. సాధారణంగా చుట్టూను జంతువును చూపి దాని గురించి బోధించే పద్ధతిలో ఆత్మ నిరూపించుటకు వీలు లేదు. ఒక చెట్టు చూసి ఈ ఆత్మ ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది, లేదా జంతువు చూసి ఈ ఆత్మ ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుందని చెప్పడానికి లేదు. తెలుసుకొనుటకు అసలే వీలు లేదు. కానీ ఇంకో విధంగా దాన్ని నిరూపించవచ్చు. అప్పుడది తెలుసుకోవడానికి వీలవుతుంది. అంటే ఆ అంతర్ముఖ దృష్టి వలన, ఆ అంతర్ముఖ దృష్టి వలనే అసలైన రహస్యాలన్నీ మనకు అవగాహన అవుతాయి. అందుకోసమే ధ్యానానంతరం మనం ఈ త్రిపుర రహస్య జ్ఞానఖండసారం విస్తారంగా విశ్లేషించుకుంటున్నాం. నీవు దేనిని చూచుచున్నావో దానిని వేద్యము అనుచున్నావు. అంటే తెలియబడుతుంది, కంటికి కనబడుతుందని. నీకు ఏది భాషించుచున్నదో దానిని చక్కగా విమర్శింపుము. వృక్షమును చూసినప్పుడు నీకు వృక్ష జ్ఞానం కలుగుతుంది. దాని యందు వృక్షము జ్ఞానమును 2 భాగాలు కలవు. వృక్షము భాషించుచున్న పదార్థము, దీనిని భాష్యము అంటారు. అంటే కనపడేది. జ్ఞానము దానిని భాషింపజేయుచున్నది. నీకు తెలుసు కాబట్టి దాని గురించి
తెలియజే తెలుసుకుంటున్నాం. దీనిని భావ భాష శక్తి అంటారు. నోవర్, నోన్ అండ్ నోయింగ్. సరే, వృక్షములు, జంతువులు మొదలుగా భాష్యములు ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఎన్ని మారినను నీ భాష శక్తి మారదు. వృక్ష జ్ఞానము, జంతు జ్ఞానం మొదలుగు సకల జ్ఞానములు అది ఏ ఏకరూపమై ఆధారమే. అది ఏ ఏకరూపమైన ఆధారం. ఆ భాష శక్తియే ఆత్మ. భాష్యములకు భాష శక్తియే ఆత్మ. భాష్యములకు, భాష్యం అంటే ఏంటి? కనపడుతున్నది, అగుపడుచున్నది. భాష్యములకు భాష శక్తికి మిగిలిన అంతరము కలదు. భాష్యము అయిన పదార్థము స్వయంగా ప్రకాశింపలేదు, అది భాష శక్తి చేతనే ప్రకాశింపచేయుచున్నది. అంటే నీకు ఆ వస్తువు తెలుసు, అందువలనే నీకు అది కనపడుతుంది. అంటే భిన్న భిన్నములైన భాష్యములన్నీ దాని చేతనే మనకు గోచరించుతున్నవి. భాష్యముల యొక్క భిన్న భిన్న రూపముల చేత భాష శక్తి యందు భేదము కలగదు. భాష శక్తి ఒకటే ఉంటుంది. ఆకార భేదములన్నీ భాష్యములకు సంబంధించినవే కాని భాషమునకు సంబంధించినవి కావు. ప్రతిబింబం యొక్క ఆకార భేదం వలన అద్దమునందు భేదం కలుగుటలేదు. ఎన్నో ఆకారాలు వస్తూ ఉంటాయి అద్దం ముందు. అక్కడ ఆకార భేదం వలన అద్దం ముందు భేదం కలగటలేదు కదా. నీ అనుభవం నందే నువ్వు దీన్ని గ్రహించవాలి. అంటే నీ స్వానుభవంలో అంతర్ముఖమై ఎంతటి నువ్వు తెలుసుకోవలసినటువంటి విశేష జ్ఞానం. భాష్యములను గ్రహించుచున్న బుద్ధి నుండి ఆ భాష్యముల యొక్క రూపములను వేరు చేసి కేవలం భాష శక్తిగా లేక జ్ఞాన రూపంగా నుండి బుద్ధిని చూడము. దృశ్యముల యొక్క ఆకారము చేత జ్ఞానము వివిధ రూపాలతో కనపడుచున్నదే కానీ దానికి అసలు ఆకారమే లేదు. కావున దృశ్యములందుండే ఆకారములను ప్రతిదాన్ని ఇది జ్ఞానము కాదు, ఇది జ్ఞానము కాదు అని నా ఇది కాదు, ఇది కాదు, ఆకారరహితమైన జ్ఞానం స్ఫురించింది. అంటే ఈ శరీరము నేను కాదు అన్నప్పుడు, ఈ శరీరము నేను కాదు, ఈ మనసు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు అన్నప్పుడు నా ఇది అని ఈ విధంగా తోసివేస్తామో, చిట్ట చివరికి నీ అంతర్ముఖంగా నువ్వు వెళ్తున్నప్పుడు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకున్నప్పుడు ఈ స్థితి ఏమిటి అని స్వానుభవంగా ఎలా తెలుసుకోవాలో అది కథ. అది ఏ యథార్థమైన నీ స్వరూపం. ఆకారరహితమైన జ్ఞానం అంటే అక్కడ ఏమీ లేదు, అక్కడ జీరో, శూన్య. అందుకోసమే మామూలుగా బుద్ధుడు ఏం చెప్పాడు? నా ఇది ఇది కాదు నాయన, ఇది కాదు, నువ్వు అనుకునే ఏది నువ్వు కాదు అని చెప్పి తోసేసి చివరికి లోపల ఏమీ లేదు, ఆకారరహితము, దెర్ ఇస్ నో పర్సన్. అందుకోసమే అనత్త అనే పదం వాడాడు. సరే, కాకపోతే మనం వాడుక భాషలో వాడేది ఆత్మ అనే పదం వాడతాము. కానీ ఇక్కడ లోపలికి వెళ్ళేసరికి చివరికి ఏమైంది? ఏమీ లేదు అక్కడ. అంత అది ఏమీ లేదు. తనకు స్వరూపం ఒకటి ఎవడును అక్కడ ఏమైంది? యథార్థమైన నీ స్వరూపం, విశ్వమును కూడా అదే నీ స్వరూపం. అక్కడ ఆకారరహితమైన జ్ఞానం స్మరిస్తుంది. అది ఏ యథార్థమైన నీ స్వరూపం, ఏ ఆకారం లేదు. విశ్వమునకు కూడా అది ఏ స్వరూపం, ఏ ఆకారం లేదు. తనకు స్వరూపం ఒకటి చేతనే ఎవ్వడును ఎదుటనున్న చెట్టును గుట్టను గ్రహించినట్టు ఆత్మను లేకున్నాడు. తనకు స్వరూపం ఒకటి చేత అంటే నువ్వు శరీరంతో ఉన్నావు, ఎవడును ఎదుటనున్న చెట్టును గుట్టను గ్రహిస్తాడు, ఆత్మను గ్రహింపలేకున్నాడు. ఈ శరీరంలో ఉన్నావు కాబట్టి ఈ శరీరం నేను అనుకుంటున్నావు, ఎదురుగుండా ఉన్నది చెట్టు అనుకుంటున్నావు. దీని నుంచి నువ్వు అది గ్రహించడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ ఆత్మను గ్రహించలేదు. కావున సకల పదార్థాలకి ఆధారమైనటువంటి సకల పదార్థాలను గ్రహించుటకు
జ్ఞానమాత్రంగా నీయందే ఉన్న నీ స్వస్వరూపం ఇట్లు స్పష్టంగా గుర్తింపుము. సకల పదార్థం ఏదైతే అరూపంగా ఉందో నీ లోపల, బయట కనపడేది కాకుండా నీ లోపల, దాని లోపల అంతటా వ్యాపించి ఉన్నదో అదే నీ స్వస్వరూపంగా గుర్తించు. శరీరము నువ్వు కాదు. అదే మళ్ళా అగైన్ రిపిటేషన్ అన్నమాట. మనం చెప్పుకున్నదే మళ్ళా చెప్తున్నాడు. శరీరం నువ్వు కాదు. దిస్ ఇస్ ద కీ పాయింట్. ఇది బాగా అవగాహన చేసుకోవాలి. ఈ భావనలో మనం సదా ఎరుకతో కాన్షియస్‌గా మనం ఉండడం అనేది ఇంపార్టెంట్. శరీరము నువ్వు కాదు. ప్రాణము నువ్వు కాదు. చూడండి. యూ ఆర్ నాట్, ఆఖరికి ప్రాణం కూడా నువ్వు కాదు. మనసు కూడా నువ్వు కాదు. ఎందువలన? నా శరీరం, నా ప్రాణము, నా మనసు అని చెప్తున్నాం. శరీరము, ప్రాణము, మనసు ఎన్ని విధాలుగా మారుచున్నను వాన్ని గ్రహించుచు శరీరం మారుతుంది. అప్పటి శరీరం ఉంది. ఎలాంటి దశలు మారుకుంటూ ఉన్నాయో అది 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 నీదే అంటున్నావు. ఇది నాదే అంటున్నావు. ఇలా ప్రాణం మారుతుంది. మనసు మారుతుంది. ఎన్ని విధాలుగా మారుచున్నను వాడిని గ్రహించు జ్ఞాన రూపము ఉన్న నీవు మార్పు లేకుండా స్థిరంగానున్నావు. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి అని ఆ మదాలస రారిపాటలో ఎలా ఉంటుందో అలాగా నువ్వు ఏ మార్పు లేనివాడివి, స్థిరంగా ఉన్నావు. నువ్వు స్థిరుడివి. మిగతావి అస్థిరములు. ఆ శరీరము శరీరము మారిపోతుంది. ప్రాణం పోతుంది. ఆ మనసు అనేది ఆ మనసు కూడా పరి విధాలుగా మారిపోతుంది. ఇలా అవి అస్థిరములు కావున అవి ఏవియు నువ్వు కాదు. నా ఇల్లు అని నువ్వు చెప్పుచున్నప్పుడు ఇల్లు నీకన్నా అన్యంగా ఉందా లేదా? అది సుస్పష్టం. నీకన్నా అన్యంగా ఉంది. ఇల్లు నువ్వు కాదు. అట్లే నా శరీరం అని చెప్పుచున్నావు. కావున నీ శరీరం నువ్వు కాదు. అట్లే నా ప్రాణము, నా మనసు అని నీ చేత చెప్పబడుచున్న ప్రాణము, మనసు కూడా నీవు కాదు. చైతన్యము లేక జ్ఞానము ఒకటియే నేను. అంటే ఆ కాన్షియస్‌నెస్ లేదా అజ్ఞాన, సత్, చిత్, ఆనంద అంటే ఆ జ్ఞానమే నీవు. అయితే ఆ జ్ఞానం ఏ విధంగా ఉంది? ఆ జ్ఞానమంతా ఒకటిగా ఉంది. చైతన్యము లేక జ్ఞానము ఒకటియే. నేను అనే స్మరణనందు నేను ఎవరు, నాను యారు, నాను యారు అని అంటారు కదా రమణ మహర్షి గారు. ఆ విధంగా నేను అనే స్మరణనందు నిత్యంగా నిలిచి ఉన్నది. నేను అనే స్మరణ. నేను అనే స్మరణ. శరీరం ఉన్నా, శరీరం లేకపోయినా ఏమి మరొకటి ఏ ఏ స్థితిలో ఉన్నా నేను అనే స్మరణ ఉంది. తక్కినవి ఏవి నిలిచడం లేదు. నాది లేదు, నీది లేదు, ఏది లేదు. ఏది శాశ్వతం కాదు. ఇంపర్మనెన్స్. అందుకు అవి అస్థిరములు. స్థిరమైనది నేను. ఆ నేను అనేది కావున సర్వమును తెలుసుకొనుచున్న జ్ఞానం మాత్రమే నీవు. సర్వమును తెలుసుకున్నా అంటే నువ్వు తెలుసుకుంటే సర్వము తెలియబడుతుంది. నువ్వు మళ్ళీ ఎలా ఉన్నావు? ఏ ఆకారం లేదు. ఇది చూడండి అక్కడ విశేషం. ఈ నేను నేను అనేదానికి ఆకారమే లేదు. రూపమే లేని వాడికి రూపాన్ని కల్పించుకున్నాం. దానికి మనిషి అనే పేరు పెట్టుకున్నాం. రూపమే లేని దానికి రూపాన్ని కల్పించుకున్నాం. రూపరహితుడికి రూపాన్ని కల్పించుకున్నాం. అలా కావున సర్వము తెలుసుకొనుచున్న జ్ఞానం మాత్రమే నీవు. ఎప్పుడో ఎక్కడనో కాదు. ఇప్పుడే ఇక్కడే. ఇప్పుడే ఇక్కడే. ఎప్పుడో ఎక్కడో కాదు. నోవేర్ టు గో బట్ హియర్ అండ్ నౌ. ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే నీ దృష్టిని బహిర్విషయాల మీద, బయట విషయాల మీద మళ్ళించి కేవల జ్ఞానమాత్రంగానున్న ఆత్మము చూడు. ఇక్కడ మళ్ళా చూసేసరికి అక్కడ
ఆత్మను చూడు అంటున్నాం. కానీ అది ఏ రూపం లేనిది. కేవల జ్ఞానం. నేను అనే స్మరణ. ఆ నేనుకు రూపమే లేదు. రూపం ధరించినప్పుడు అనేక రూపాలుగా మారుతుంది గదా! ఉత్తమమైన బుద్ధి గలవారు గురువు ఉపదేశించిన వెంటనే స్వస్వరూపం చూస్తారు. వెంటనే. దేర్ ఇస్ నో టైమ్. దేర్ ఇస్ నో టైమ్. అష్టావక్ర సంహిత అదే గదా! ఇక్కడ అష్టావక్ర సంవాదం వేరు. అష్టవక్ర జనక సంవాదం వేరు. అష్టావక్ర సంహిత వేరు. సరే, ఇక్కడేమైంది? ఉత్తమమైన బుద్ధి గలవారు గురువు ఉపదేశించిన వెంటనే స్వస్వరూపం చూసుకుంటారు. ఎందుకంటే యూ ఆర్ నాట్ దట్, యూ ఆర్ నాట్ దిస్. ఇది ఏది నువ్వు కాదురా నాయనా అని. మరొక విషయం గమనించాలి. చక్షు అంటే అనగా శరీరం నందు కనిపిస్తున్న కన్ను కాదు. చక్షుసు అనగా చక్షువు వేరు, చక్షుసు అనగా శరీరం నందు కనిపిస్తున్న కన్ను కాదు. అయ్యా, నువ్వు శరీరంతో ఉన్నావు, బాహ్య విషయాలు చూస్తున్నావు. మరి స్వప్నంలో కన్ను ఉంది. స్వప్నం నందు ఈ కన్ను ఉండదు. నువ్వు బాహ్యంగా చూసి నువ్వు చర్మచక్షువు అనుకునే ఆ కన్ను అక్కడ స్వప్నంలో ఉండదు. కానీ అక్కడ మనసుతో చూస్తూనే ఉన్నావు. మనోచక్షువు చూసారా? చక్షుషులా ఉంది. చర్మచక్షువు, మనోచక్షువు. కావున మనసే ముఖ్యమైన చక్షుషు. ఎందువలననగా నువ్వు ఏదైనా ఒక వస్తువును చూడదలుచుకున్నప్పుడు మనసు ఆ వస్తువునందు నిలిచినప్పుడే అది నీకు గోచరిస్తుంది. నువ్వు పక్కనే ఉన్నా చూడలేవు. ఎందుకు? నువ్వు చూడాలని లేదు. దాని మీద దృష్టి పెట్టలేదు. పక్కనే ఉన్నాడు. అంటే నీ పక్కనే ఉన్న వ్యక్తిని నువ్వు చూడలేనటువంటి పరధ్యాసలో ఉన్నావు. అంటే నువ్వు దృష్టి పెట్టలేదు. ధ్యాస అటు పెట్టలేదు. ధ్యాస బయటికెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు దృష్టి నిలిపితేనే నీకు దేవుడు దిగివచ్చును. అలాగే దృష్టి ఉన్నప్పుడే ఆ వస్తువు కనపడుతుంది, గోచరిస్తుంది. అట్లు కాక మనసు వేరొక విషయం నందు లగ్నమైతే పరధ్యాసలో ఉంటే చక్షురింద్రియములోనికి వచ్చి నిలుచుచున్న ఎదుట ఉన్న వస్తువు కూడా సరిగ్గా ఉంది. చక్షురింద్రియము, ఇంద్రియాలు, చర్మచక్షువులు అంటే ఆ చర్మానికి ఉన్నటువంటి ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల్లో ఆ ఇంద్రియాలకు ముందు ఆ బొమ్మ ఉంది. కానీ అది లోపలికి పంపిస్తున్నా కూడా యూ కెనాట్ గ్రాస్ప్. ఎందుకు? నువ్వు దాని మీద దృష్టి పెట్టలేదు, శ్రద్ధ పెట్టలేదు, ధ్యాస పెట్టలేదు, నీకు కనిపించదు. అలాగే శ్రోతము మొదలగు తక్కిన ఇంద్రియాల విషయంలో కూడా అంతే. చెవులు ఉంటాయి, పక్కన వాళ్ళు చెబుతూ ఉంటారు. నీ దృష్టి పెట్టకపోతే నీ చెవులోకి వెళ్ళదు. అది అట్లా ప్రతి ఇంద్రియము, తక్కిన ఇంద్రియాలు కూడా అంతే. మనసు వానితో కూడి ఉన్నప్పుడే అందుకోసమే మనసు అనేది ఇంద్ర 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 అంటే ఇంద్రాధిపతి అనమాట. ఇంద్రియాలకు అధిపతి. ఈ మనసు అనేది ఇంద్రియాలకు అధిపతి. ఆ ఇంద్రియాలకు అధిపతి అంటే మనసు వానితో కూడి ఉన్నప్పుడే ఆ ఇంద్రియాలు విషయాలను గ్రహించగలవు. వాటి ముందు ఉన్నా కానీ కనిపెట్టలేవు, లేకునచో గ్రహించలేవు. కావుననే ఏదేని ఆలోచన అందు మనసు గాఢంగా లగ్నమై ఉన్నప్పుడు ఏదో ఆలోచనలో ఉన్నావు, బాగా డీప్గా ఉన్నావు. ఆ డీప్గా ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చి మాట్లాడినను, అయ్యో ఏమి అనుకోవద్దు, నా మనసు ఎక్కడో ఉంది అంటాం. అందువల్ల నువ్వు వచ్చుటను నేను గమనించలేదు, నువ్వు అన్నదియు నాకు వినపడలేదు. నువ్వు వచ్చింది తెలియదు, నువ్వేం మాట్లాడుతున్నావు కూడా నాకు తెలియదు. నేను వేరే ధ్యాసలో ఉన్నాను అని అని మనం సామాన్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కావున సకల ఇంద్రియాలకు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అలా తీసుకుంటే మొత్తం ఆ 10టికి అధిపతి ఎవరు? మనస్సు. కావున సకలేంద్రియాలకు గ్రహణ శక్తినిచ్చున్నది మనసే. ఇట్లే మనసు వలన సుఖము, దుఃఖము భాషిస్తున్నాయి. మనసు వలనే. మనసు సుఖమునందు నిమగ్నమై ఉన్నప్పుడు మనసు సుఖమునందు నిమగ్నమై ఉన్నప్పుడు దుఃఖము కానీ, దుఃఖమునందు నిమగ్నమై ఉన్నప్పుడు సుఖము కానీ భాషించుట లేదు.
దేని మీద దృష్టి పెడితే సుఖంలో ఉన్నావు, దుఃఖం తెలియదు. మళ్ళా దుఃఖంలో ఉన్నావు, సుఖం తెలియదు. కావున ఏ వస్తువు యొక్క స్వరూపమైనా మనము గ్రహించవలెనని అనుకున్నప్పుడే మనసు ఇతర విషయములందు మరలించి ఆ విషయమునందు నిలిపినప్పుడే అది గోచరించుతున్నది. మనసును ఇతర విషయాల నుంచి మరలించాలి. ఏ వస్తువు యొక్క స్వరూపమైనా గ్రహించాలి. నాకు ఈ విషయం, నాకు ఈ నాలెడ్జ్ నాకు తెలియాలి అంటే వేరే విషయాలన్నిటిని పక్కకు తోసేయాలి. అప్పుడు ఆ వస్తువునందే నిలిపినప్పుడు అది మనకు గోచరిస్తుంది. అట్లే ఆత్మస్వరూపమును గ్రహించున్నప్పుడు కూడా మనసును ఇతరములైన సకల విషయాల నుంచి మరలించాలి. అందుకోసమే వేరే ఆలోచనొస్తే వాటిని కట్ చేసి మళ్ళీ మళ్ళీ శ్వాస వెంట ఉండాలి. ఎందుకంటే ఆ ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రుడు అన్నారు. కాబట్టి ఆ ఊపిరిలో ఉన్న దేవుడిని, ఏమిటి ఆ దేవుడు? అగోచరుడు. చివరికి ఏమవుతుంది? మనకి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. కాబట్టి ఇతరములైన సకల విషయముల నుంచి మరలించినప్పుడు మనసు విషయములపై ప్రసరింపకుండా నిలిస్తే చాలు. అది తక్షణమే శుద్ధమై ఆత్మను భాషింపజేస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా వినుము. చిదాత్మ మనసునకు అగోచరమగును. గోచరం కూడా కాదు. చూడండి, మనసు అన్నీ నిలిపాం. ఇంకా కాన్సంట్రేషన్ చేసాం. కానీ మామూలుగా అయితే కనపడదు. ఈ విషయమును శృతులు, ఆగమును విమర్శించేవారు చాలామంది భ్రాంతి నొందుతున్నారు. ఎరుపరున్న వస్తువులు మనసునకు గోచరించుటలో 2 దశలున్నాయి. దేనిని చూచుచున్నామో దానియందు తప్ప మనసు ఇతర విషయములు ప్రసరింపకుండుట మొదటి దశ. తర్వాత ఆ వస్తువునందే ఆసక్తి నిలిచియుండుట రెండవ దశ. ఇతర విషయముల యందు దృష్టి ప్రసరింపకుండుట ఎంత ఆవశ్యకమో, చూచుచున్న వస్తువునందు దృష్టి ఆసక్తిగా నిమగ్నమవటం కూడా అంతే అవసరం, అంతే ఆవశ్యకం. అంటే ఆ అక్కడ ఇతర వస్తువుల నుండి దృష్టి మరలినను, చూచుచున్న వస్తువునందు ఉదాసీనత, తాటస్థ్యము ఏర్పడిన అయితే దృష్టి ప్రసరింపలేకుండా బ్లాంక్ అయిపోతుంది. ఆ వస్తువు సరిగా కనపడదు. అందువల్ల మనం చూచుచున్న వస్తువునందు దృష్టి, ఆసక్తి ఉండడం అనేది ముఖ్యమైన అంశం. దృష్టి నిలపాలి. యూ హావ్ టు బి ఇంట్రెస్టెడ్. వాటి మీద బాగా ఆసక్తి ఉండాలి. ఇట్లా వెలుపలున్న వస్తువులు గ్రహించడంలో మనసుకు ఆ 2 దశల్లో 2 వ్యాపారాలు అవశ్యకం. అక్కడ 2 కావాలి. ఆసక్తి ఉండాలి. దాని మీద కాన్సంట్రేషన్ ఉండాలి. గ్రహించడంలో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. వెలుపలున్న వస్తువు. ఇతర వస్తువుల నుండి దృష్టి మరలి ఇతర వస్తువుల నందు దృష్టి ప్రసరించకుండా ఎంత ఆవశ్యకమో, చూస్తున్న వస్తువు మీద దృష్టి ఆసక్తితోనే వేరే వస్తువుల మీద దృష్టి పెట్టాలా? అవి వద్దు. కానీ నువ్వు చూస్తున్న దాని మీద దృష్టి నిలపాలి. కాన్సంట్రేట్ చేయాలి. వేరే దాని మీద పోనీయకుండా. 2 ఆవశ్యకం. ఆత్మ చైతన్యం భాషింపచేయుటకు మాత్రం 2 వ్యాపారాలు అక్కర్లేదు. బాహ్యమైన విషయాల్లో అది 2 వ్యాపారాలు కావాలి. అలాంటి 2 పనులు మస్ట్ అండ్ షుడ్. ముందు బయట వేరే విషయాల మీద పోనీయకూడదు. చూస్తున్న వస్తువు మీదే దృష్టి నిలపాలి. అది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఏంటి ఆత్మ చైతన్యం, ఇలా ఇలా అక్కడ 2 వ్యాపారాలు కాదు, 2 ఇంపార్టెంట్. కానీ ఆత్మ చైతన్యం తెలుసుకోవాలంటే 2 అక్కర్లేదు. మనసు ఇతర వస్తువులను మరలిస్తే చాలు. మనసు నిలిపినేని తెలిసిపోతుంది. మనసు నిలపడం అని. అంటే అక్కడ మనసు ఇతర వస్తువుల నుండి మరలి వచ్చుటకు ఒకటే చాలు. అది ఆ విషయంలో నుండి వెనక్కి వచ్చినంతనే ఆత్మ భాషించును. అంటే యూ టర్న్ బ్యాక్ అంటే మొత్తం వెనక్కి తిరిగేయాలి. టర్న్ బ్యాక్. టర్న్ టువర్డ్స్ యూ. నాట్ ఔట్‌సైడ్ ఆఫ్ యూ. బయట కాదు నాయనా. మొత్తం పూర్తిగా వెనక్కి తిరిగి చూడు. లోపలికి చూసుకో. అద్దంలో కనిపించుచున్న ప్రతిబింబంలో ఒకదాన్ని చూడవలెననుచు తక్కిన వానిని వదిలి దృష్టిని దాని యందే నిలుపుట ఆవశ్యకం. కానీ అద్దమునందు అంతటను ఎల్లప్పుడూ వ్యాపించి ఉండునట్టి ఆకాశ ప్రతిబింబమును చూచుటకు
ఇతర ప్రతిబింబముల నుండి దృష్టి మరలించినా చాలు. ఆ అద్దంలో చాలా బింబాలున్నాయి. కానీ నీవు ఆకాశ ప్రతిబింబం కావాలి అనంటే కేవలం ఆకాశం మీద దృష్టి పెడితే చాలు. అలాగే అంతరాకాశం లోపలికి వెళ్తావు. ఇన్నర్ జర్నీలో అంతరాకాశం ఉంది. మఠాకాశం నుంచి ఘటాకాశము, ఘటాకాశం నుంచి మఠాకాశం. రైట్. అయితే ఆకాశ ప్రతిబింబం చూచుటకు ఇతర ప్రతిబింబముల నుండి దృష్టి మరలించుటకు చాలు. వెంటనే ఆకాశ ప్రతిబింబం గోచరిస్తుంది. దానిపై చూపు నిలుచుటకు ప్రత్యేక ప్రయత్నం అక్కర్లేదు. కేవలం ఆ మనసు నిలిపితే చాలు. దానిని అంతవరకు కప్పుచున్న ప్రతిబింబం నుండి దృష్టి మరలించుటకు ఉన్న ఒక ప్రయత్నం, రైట్ ఎఫర్ట్, సరైన ప్రయత్నం చేతనే అద్దం నందు ఎప్పుడు వ్యాపించి ఉన్న ఆకాశం గోచరిస్తుంది. అదే విధంగా అంటే అటు భౌతికంగా చెప్తున్నారు. ఇప్పుడు అదే విధంగా ఆత్మ గోచరించుటకు కూడా 2 యత్నాలు అక్కర్లేదు. 2 ప్రయత్నాలు అవసరం లేదు. సకల పదార్థముల అందువలే మనసులో కూడా నిండి ఉన్నది ఆత్మే. ఆడేమవుతుంది? ఎప్పుడు డిఫైల్మెంటు, ఎప్పుడు మైండ్ బికమ్స్ పొల్యూషన్, మైండ్ అనగానే పొల్యూట్లు. మరి మెడిటేషన్ చేసినప్పుడు మైండ్ బికమ్స్ జీరో అయిపోయినప్పుడు, అంటే వేరే ఆలోచన లేకుండా నిలిపినప్పుడు, అప్పుడు ఏమవుతుంది? దట్ బికమ్స్ ఏ ప్యూర్ కాన్షియస్నెస్. ఆ మనసులో కూడా ఆత్మ నిండే ఉంది. ఆవరించి ఉన్న విషయములన్నీ తొలగిపోయినాయి. అప్పుడు మనసుకు స్వరూపమైన ఆత్మ భాషించును. అందుకోసమే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. మనసే బంధానికి మోక్షానికి దారి. కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళాలి. మనసును బాహ్య విషయంలో నుంచి మరలించి నీ లోపలికి వెళ్ళాలి. అప్పుడు నీ మనసుకు స్వస్వరూపమైనటువంటి ఆత్మ భాషిస్తుంది. బావి తవ్వినప్పుడు ఇక్కడ ఇంకో దానితో ఫిజికల్‌గా ఉన్న యాక్టివిటీతోను పోలుస్తున్నారు. బావి తవ్వినప్పుడు మట్టి తొలగించుటకు ప్రయత్నం కావాలి. కానీ నీటి కోసం ప్రయత్నం అక్కర్లా. ఆ మట్టి తొలగిస్తే చాలు. అది మట్టి అడుగున సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. ఆ మట్టి తీసేస్తే చాలు. కావున చిదాత్మ గోచరించుట యందు మనసు సకల విషయాల నుండి వెనుకకు మరలుటయే ఎమర్జెన్సీ. స్పిరిచువల్ అర్జెన్సీ. అది అవసరం. ఇతర వస్తువుల విషయమును దాన్ని చేరునట్లు, ఇతర వస్తువు విషయమును దానిని చేరినట్లు తను తాను చేరుటకు అన్నది లేదు. ఇతర వస్తువులైతే చేరతాయి. కానీ తను తాను చేరుటకు లేదు. ఏ వస్తువులను ఇంద్రియముల ద్వారా మనసు చేరి తెలుసుకున్నదో అదే మనసును వేద్యమగును. అదే స్వయంగా తెలుసుకుంటుంది. అట్లు మనసు ఆత్మ విషయమున తెలుసుకోవాలంటే, మనసు ఆత్మ విషయమును ఎలుపలికి పోనక్కర్లే. తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కోసం నువ్వు ఎక్కడికి బయటికి పడగక్కర్లేదు. నో వే టు గో. ఎక్కడ తిరిగినా నీకు ఆత్మజ్ఞానం లభించదు. నీ లోపలికి తిరగాలి. ఎలుపలికి పోనక్కర్లేదు. కావున మనసునకు ఆత్మ అవేద్యమని చెప్పబడుచున్నది. ఎందుకని? బయటకు పోతున్నావు కాబట్టి. బయటకు పోనక్కర్లేదు. ఈ కారణం చేతనే శుద్ధమైన మనసే, అంటే మనసులో ఏ ఆలోచన లేకుండా జీరో చేస్తే, ఆ మనసులో రాగ, ద్వేష ఇంకా ఏవి అవన్నిటిని జీరో చేస్తూ ఉంటే, ఎందుకంటే కేవలం కళ్ళు మూసుకున్నావు, జీరో అయిపోయావు. ఆ సమాధి స్థితి, ఆ స్థితిలో ఉన్నావు. మళ్ళా కళ్ళు తెరిస్తావు, ప్రపంచంలోకి వచ్చావు. మళ్ళా రకరకాల టెస్టింగ్‌లు మొదలైనాయి. ఆ టెస్టింగ్‌లు మొదలైనప్పుడు నువ్వు ఏం చేసావు? మళ్ళా నువ్వు వాటిలో పడి వెళ్ళావనుకో, కళ్ళు మూసుకున్నప్పుడే బాగుంది, కళ్ళు తెరిస్తే గందరగోళంగా ఉంది అన్నట్టు తయారవుతాం. అంటే స్థితమవ్వాలి. ఆ యొక్క స్మృతిలో, ఆ సతిలో, ఆ అవేర్‌నెస్‌లో, ఆ మైండ్‌ఫుల్‌నెస్‌లో నువ్వు స్థితమై ఉంటే, ఈ శరీరమే నేను కాదు, ఈ మనసు నేను కాదు, బాహ్యంగా వ్యవహారాలు చూసేది ఏది కాదు.
నేను శుద్ధుణ్ణి, ఐఆమ్ పర్ఫెక్ట్ అన్న విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే మనసుకు శుద్ధి అయితే ఎప్పుడు సకల విషయముల నుండి తొలగి నిలుచుటయే మనసునకు శుద్ధి. ఈ శుద్ధియే తత్వజ్ఞానమునకు పరమ సాధనం. దట్ ఈస్ మోస్ట్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పరమ సాధనం, పరమోత్కృష్టమైనది. ఎంతవరకు మనసు శుద్ధము కాదో అంతవరకు జ్ఞానం ఎట్లు కలుగుతుంది. ఉన్నాయి అన్ని నీ వద్దనే ఉన్నాయి, కానీ నీకు ఎరుక లేదు. ఎందుకని? మనసు శుద్ధం కాలేదు. మనసు శుద్ధమైనచో జ్ఞానం కలగకుండా ఎట్లా ఉంటుంది? ఇందాకడ ఏమైంది? బావి తవ్వుతున్నప్పుడు మట్టి తొలగిస్తే చాలునైనా రెడీగా ఉంది నీరు, పైన మట్టి తొలగించు చాలు అని. ఈ మట్టి తొలగించడం అనేసరికి అనేక డస్ట్ పడుతూ ఉంటుంది. డే టు డే లైఫ్‌లో మనసు మీద డస్ట్ పడుతూనే ఉంది. దాని నుంచి మనం ఆ డస్ట్ తొలగించుకోవాలి. దట్ ఈస్ ద గేమ్. కర్మానుష్ఠానం, ఉపాసనము, వైరాగ్యం మొదలగు సాధనలన్నీయు మనసు శుద్ధి కలిగించుటకే ఉపయోగిస్తున్నాయి. మనసు శుద్ధి, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలెలరా, విశ్వధాభిరాములు వేమ అంటే ఇట్లానే ఉంటుంది. నువ్వు నువ్వు చేసేది దేనికోసం చేస్తున్నావు? శుద్ధి కోసం చేస్తున్నావు. అలాగని నువ్వు చేస్తున్నది దానికోసం చేస్తున్నాను అంటే ఇట్ డస్ నాట్ బికమ్ మెడిటేషన్. అది ధ్యానం కాదు. నువ్వు కర్మ చేస్తున్నావు. ఆ కర్మయందు దృష్టి పెట్టి చెయ్యి. అంతేగాని నేను చేస్తున్నాను, లేకపోతే మరొకటి అది ఇది ఏది లేదు అక్కడ. వానన్నిటికంటే శుద్ధి కలిగించుటకే ఉపయోగించినది. వానికన్నింటికి అదియే ఫలం. ఆత్మశుద్ధి అవుతుందా? చిత్తశుద్ధి అవుతుందా? నువ్వు చేసే కార్యం కానీ, ఉపాసన కానీ, కర్మానుష్ఠానం కానీ, వైరాగ్యం కానీ చిత్తశుద్ధి అవుతుందా? లేకపోతే ఇగో అవుతుందా? అహంకారం కోసం చేస్తున్నాము. వాట్ ఫర్ యు ఆర్ డూయింగ్? దట్ ఈస్ ద గేమ్. అది 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 మనకు ఖచ్చితంగా తెలియాలి. వానికి అన్నింటికి అదే ఫలం. కావున శుద్ధమైన మనసు చేతనే ఆత్మ భాషిస్తుంది. అంటే అది ఆ మైండ్‌లో ఆ యొక్క రాగము, ద్వేషము, వేమి అవన్నిటిని క్లియరప్ చేసుకోవాలి. అన్నింటి నేను ఇరుక్కుంటాను, అట్లో ఇరుక్కుంటాను, ఇట్లో ఇరుక్కుంటాను అనంటే యు ఆర్ నాట్ నీ లోపలనే ఉన్న నీ స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేని స్థితిలో మళ్ళా దుఃఖం అనేది కామన్‌గా అయిపోతుంది. దుఃఖరాహిత్యం కోసమే కదా ఇదంతా జరిగేది. అంతటా అష్టావక్రుడు ఇలా ప్రశ్నించాడు, మహారాజా బానే ఉంది. సకల విషయంలో నుండి మనసు మరలించినంతనే కేవలమైన ఆ మనసు చేతనే ఆత్మ భాషించుతుందని చెప్పావు. రైట్. గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రలో మనసు విషయాలతో సంబంధం ఉన్నంత కన్నా కేవలంగా ఉంది. కావున సుషుప్తి మాత్రంగానే కుదార్థత కలుగకుండగా ఇతర సాధనలతో పని ఉంది. మనం నిద్రపోతున్నప్పుడు సమాధి స్థితే అది కూడా. కానీ బట్ దేర్ ఇస్ నో అవేర్‌నెస్. ఆయన అడిగింది ప్రశ్న కరెక్ట్‌గానే ఉంది. ఇక్కడేంటి వై యు ఆర్ నాట్ అవేర్ అని అడుగుతున్నాడు. అంటే నిజమే, నిద్రలో మనసు విషయములతో సంబంధం పొందదు. కానీ అది అప్పుడు నిద్రలో లీనమవుతుంది. అవేర్‌నెస్‌లో ఎక్కడ ఉంది? అప్పుడు వస్తువును భాషింపచేయుటకు దాని శక్తి పనిచేయదు. అప్పుడు ఆ శక్తి దాని యందే లీనమై ఉంది. అట్టి మనసు ఆత్మను ఇట్లా భాషింపగలదు. అద్దమునందు కాటుక పూసినప్పుడు నిద్ర అంటే ఏంటి? కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ జీరో స్టేట్‌లో నిద్రలోకెళ్ళిపోయావు. నాకు బయట విషయాలు ఏం తెలియలేదు అంటే అది నిద్ర కూడా సమాధియే. కానీ ఆ నిద్రలో ఎరుకతో ఉంటే దాని స్టోరీ డిఫరెంట్. ఈ జీవితంలో ఎక్కువ భాగం 100 ఏళ్ళు బతికితే 50 సంవత్సరాలు నిద్రపోతున్నామని చెప్తారు ఒకాయన. కరెక్టే. అది అవేర్‌నెస్‌లో ఉంటే నిద్రను కూడా సమాధి స్థితిలో ఉన్న అపురూపమైన స్థితి వైపుకి వెళ్ళొచ్చు అనే పాయింట్ అక్కడ ఉంటుంది. అట్టి మనసు ఆత్మను ఎట్లా భాషింపగలదు? జస్ట్ ఇఫ్ యూ ఆర్ నిద్రలో ఉన్నావు. అక్కడ మనసు లేదు, మనసు పని చేయడం లేదు అని అంటే అద్దంపై కాటుక పూసినప్పుడు దాని యందు ఇతర వస్తువులు ప్రతిబింబింపకుండా ఉన్నంత మాత్రాన
ఆకాశం దాని యందు ప్రతిబింబింపదు. అద్దం నిండా కాటుక పూసేసాం. నా అలాగనే కనపడుతుంది. దాని ఎదురుగుండా ఉన్న ఆకాశము ఏం కనపడదు. దేర్ ఇస్ నో స్పేస్. అట్లే నిద్ర చేత ఆవరింపబడిన మనసు విషయములతో సంబంధం పొందకుండినంత మాత్రాన ఆత్మను భాషింపజేయజాలదు. ఏం జరుగుతుంది ఆ సమయమునందు? అది విషయమును గ్రహించుటకు ఎట్లు అయోగ్యముగానున్నదో అట్లే ఆత్మను భాషింపజేయుట కూడా అయోగ్యంగా ఉంది. నిద్రలో ఏం జరుగుతుంది? లేజీనెస్, తమస్సు ఉంది. అవేర్నెస్ ఎక్కడ ఉంది? నిద్రలో అవేర్నెస్ కావాలంటే ద మోర్ అండ్ మోర్ మెడిటేటివ్ స్టేట్లో విపස්සనకు వెళ్ళాలి. విపස්සన చేయాలి. అంటే విశేషమైన చూపు. అందుకోసమే ధ్యానంలో ఆనాపానసతి, కాయానుపాసన, విపස්සన అన్నారు ప్రతిసారి. సో నిద్రలో తమస్సు చేత ఆవరింపబడిన మనసు వలన కూడా ఆత్మ భాషించుట సంభవమైనచో మట్టి గోడల వలన కూడా అది భాషింపవలసి ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ ఎవ్రీవేర్ కదా, సకల పదార్థంలో సమముగా వ్యాపించిపోయింది కదా. కావున శుద్ధమై యోగ్యమైన మనసుకే అది భాషించుట. యోగ్యత లేకుండా వలన అప్పుడే పుట్టిన శిశువు యొక్క మనసునందు ఏదీ భాషించడం లేదు. అద్దమునకు మసి పూసినచో ఆ మసి యొక్క ప్రతిబింబం అద్దమందు వ్యాపించి ఉంది. అప్పుడు ఆ ప్రతిబింబం కనిపించదు మసి పూస్తే. వస్తువు అద్దమునకు ఎదురుగా ఎడమగా ఉన్నప్పుడు మనకు ఆ వస్తువు యొక్క ప్రతిబింబం అద్దంలో చూచుటకు అవకాశం ఉండదు, దూరంగా ఉంటుంది. అట్లు కాక మసి అద్దమునకు అత్యంతము సన్నిహితంగా ఉన్నతో ఉండుట చేయి దాని యొక్క ప్రతిబింబం చూచుటకు మనకు అవకాశం లేదు. అంటే ఇదంతా మనకు లేజీనెస్, ప్రోకాస్టినేషను అట్లా ఎన్నో విధాల రకరకాల వ్యవహారాలు ఉంటాయి. యూ హావ్ టు డ్రాప్. ఎందుకంటే ఆసక్తి ఉండాలి. బయట విషయాల నుంచి మరలించాలి. దాని మీద ఆసక్తి ఉండాలి అని ఇందాక చెప్పుకున్నాం అలాగా. కానీ అంత మాత్రం ఎదుటినున్న వస్తువు దాని యందు ప్రతిబింబింపజేసుకుంటూ దాని స్వభావం అద్దములకు పోయినదని చెప్పజాలం. అక్కడ నిద్రలో ఉన్నావు, తమస్సులో ఉన్నావు, కానీ మనసుకు ఆ శక్తి ఉంది. మనసుకు అన్ని విషయాలు తెలియబడతాయి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? నువ్వు దాని నుంచి బయటికి రావాలి కదా. అలాగే మసి యొక్క ప్రతిబింబం చేత అద్దం నిండిపోయినంత మరి యొక్క వస్తువు యొక్క ప్రతిబింబం గ్రహించలేకూడదని మాత్రమే చెప్పవలసి ఉంటుంది. అట్లే నిద్ర ఆవరించి ఉన్నప్పుడు దాని ప్రతిబింబం చేత మనసు నిండిపోయి ఇంకొక వస్తువు యొక్క ప్రతిబింబం గ్రహించలేని స్థితిలో ఉంది. అందువలన అప్పటిది ఆత్మస్వరూపం కూడా గ్రహింపలేదు. అది నిద్ర యొక్క ప్రతిబింబమును గ్రహించుట వలన మేల్కొన్నవాడు నేను సుఖంగా నిద్రించాను అని స్మరిస్తూ ఉంటాడు. అంటే ఎలా తెలిసింది? నువ్వు మేల్కొన్న తర్వాత నువ్వు చెప్తున్నావు దేనిని పూర్వం అనుభవించామో దాన్ని ఇప్పుడు స్మరణ చేస్తున్నాము. అనుభవించిన దాన్ని స్మరించుట, అనుభవింపని దానిని. అనుభవించిన దాన్ని కాబట్టి నువ్వు స్మరణ చేసి గుర్తు చేసుకున్నమ్మా ఈరోజు నాకు బాగా నిద్రపెట్టిందండి అని అంట. అనుభవింపలేదు, దాన్ని స్మరించుట అసంభవం. కావున సుషుప్తి యందు నిద్ర యొక్క ప్రతిబింబమును గ్రహించు మనసు తన్మయమై అన్య వస్తువును గ్రహింపలేనిదొకట సుస్పష్టము. ఇది ఇక్కడున్న శేషమైనటువంటి పాయింట్. ఈ విధంగా చూస్తే ఇంకొంచెం మనకి ఎక్కువ అవుతుంది జర్నీ, అయినా తప్పదు. చూద్దాం ఇంకేమవుతుంది. ప్రకాశము విమర్శ అను మనసునకు 2 దశలు కలవు. ఎరుపులో ఉన్న వస్తువు రూపమును మాత్రమే గ్రహించుట ప్రకాశం. కంటికి కనపడుతుంది. ఆ కంటికి కనపడుతున్న వస్తువు ఆ వెలుతురు పడింది, ఆ వస్తువు కనపడుతుంది, ప్రకాశిస్తుంది, కంటికి కనపడుతుంది, దాన్ని ప్రకాశం. ఆ రూపం గురించి వెంటనే మనసులో పుట్టినట్టి ఆలోచనలు విమర్శ. చూడాలి, విమర్శించాలి. మొదటి దశలో ఇది ఏదో ఒక వస్తువు అని సామాన్య జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఇది ఏమై ఉంటుంది? రెండవ దశలో ఇది ఏం చూస్తున్నాను? చెట్టు, ఇది పండు అని భిన్న భిన్న శబ్దాలతో వస్తువుల యొక్క విశేష జ్ఞానం లోపల
విమర్శలో కనపడుతుంది. ప్రతి వస్తువు వలన మొదట కలుగుతున్న సామాన్య జ్ఞానం ప్రకాశమని, నిర్వికల్పమని చెప్పుదురు. ఇక్కడ వికల్పం జస్ట్ వస్తువు ఉంది. దాని మీద నీకు ఏ విమర్శ పుట్టలేదనుకోండి, నిర్వికల్పం. ప్రకాశమని, నిర్వికల్పమని చెప్పుదురు. భిన్న శబ్దములతో లోపల ఒక సౌండ్ చేయడం మొదలవుతుంది మైండ్ చెప్తుంది. విశేషమైన విమర్శ అని సవికల్పమును చెప్తారు. వికల్పము, సవికల్పం. విమర్శ జ్ఞానము అభినవము, విమర్శ జ్ఞానము. మళ్ళా ఇక్కడ విమర్శ జ్ఞానము, అభినవము, స్మృతి అంటే విమర్శ జ్ఞానము, అభినవము, స్మృతి అని 2 విధములు. మొదటిసారి ఒక వస్తువు చూసినప్పుడు ఇది ఇట్టిది, దీనిని మామిడి పండు అందురు అని మొదటి అనుభవం చేత అభినవం అంటారు. దాన్ని కలుగు జ్ఞానం అభినవము. రెండోసారి అటువంటి పండు చూస్తే ఇది ఇది తినగాని ఓహో ఇది మామిడి పండు అని మొదటి అనుభవము స్మరించుట కలిగిన దాన్ని స్మృతి అంటారు. స్మృతి విమర్శ జ్ఞానం ఎలా ఉంది? 2 విధాలుగా విమర్శ జ్ఞానం, అభినవము, స్మృతి అని 2 విధాలుగా. మొదటిసారి ఒక వస్తువు చూసినప్పుడు ఇది ఇట్టిది అనేటువంటి ఇది జ్ఞానం ఏమంటారు? దాన్ని అభినవము అంటారు. రెండోసారి చూసినప్పుడు దాని మీద విమర్శ అనేది కలుగుతుంది. అది దాని నుంచి వచ్చింది. అది స్మృతి నుంచి, నీ జ్ఞాపకాల నుంచి వచ్చింది, ఆ మెమరీ నుంచి వచ్చింది. మనసునకు ప్రకాశము, విమర్శ అని 2 శక్తులు ఎప్పుడూ ఉంటాయి మనసుకి. సాధారణంగా వస్తువు యొక్క రూపం ప్రకాశించినంత మాత్రాన విలక్షణం ఇది ఇట్టిది అది ఇట్టిది అని చెప్పి దానికి సంబంధించింది ఎవరైనా చూడంగానే వాడా ఇలాంటి వాడా అలాంటి వాడా అని ఆ స్మృతి నుంచి వస్తుంది, ఆ మెమరీ నుంచి వస్తుంది. అది కొత్తోడు చూసామనుకో వాడి గురించి నీకేం తెలియదు, జస్ట్ ఎవరో కొత్త వ్యక్తి అంతే. నీకు ఆ విమర్శ తెలియదు, వాడు ఏమిటి అలా ఆయన. మళ్ళా విమర్శ జ్ఞానం అయితే ఇది ఇట్టిది విమర్శ జ్ఞానం. ఓకే, ఈ 2 దశలకు మధ్యనున్న అంతరము అత్యంతము సూక్ష్మము కూడా చేయ గోచరం కాదు. ఈ 2 దశలకు మధ్య మీకు ఆ స్మృతి లేదు, ఆ పక్క ఆ వ్యక్తి గురించి ఏమి లేదు. అయినను అంతరం మాత్రం ఉండును. నిద్ర మనసునందు ప్రకాశించినప్పుడు ఇది నిద్ర అను విమర్శ జ్ఞానం వెంటనే పుట్టదు. నిద్రపోతున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది, నిద్రలోకి జారిపోతావు, నిద్ర నిన్ను కమ్మేస్తుంది, ఆవరిస్తుంది. కానీ అది నీకు ఆ జ్ఞానం లేదు. విమర్శనా జ్ఞానం లేని ఈ ప్రకాశ దశ నిద్ర కొనసాగినంత వరకు ఉంటుంది. విమర్శ జ్ఞానం లేని ఆ స్థితిని మూఢ దశ అని కూడా కొందరు చెప్తారు. మెలకు వచ్చినంతనే ఎక్కువ వస్తువుల యొక్క విమర్శన జ్ఞానం కలుగుతుంది. అందువలన జాగ్రత్త దశ అమూఢ దశ అని చెప్తున్నారు. జాగ్రత్త దశను అమూఢ దశ అంటే అప్పుడు ఏమైంది? ఇట్లే దీపం యొక్క ప్రకాశం, దీపం ప్రకాశిస్తుంది, దానిలో ఏమి జ్ఞానం విమర్శ దాని యందు నిబిడముగా ఉన్నాను, దాని యందు విమర్శన జ్ఞానం లేకుండా దీపం మొదలగు వారి యొక్క ప్రకాశమును కూడా మూఢమని చెప్తున్నారు. వెలుతురు ఉంది కానీ విమర్శ లేకపోతే ఆత్మయందు సంకోచం ఏర్పడి ఎలుపల ఏదో ఎట్లు ఉన్నట్లు మొదట తోచుట, ఏది కలదో అదియే మాయ లేక అవ్యక్తమని చెప్పి ఉంటుంది. అంటే అవ్యక్తమే జగత్తు అను చిత్రము భాషించుటకు ఆధారమైన గోడవలేనున్నది. నీకు వ్యక్తమే లేదు, నువ్వు పుట్టనే లేదు, పుట్టడానికి పుట్టలేదు, శరీరం లేదు. పుట్టకమునుపు నువ్వెవరు? తర్వాత శరీరం వదిలేసావు, తర్వాత ఎవరు అంటే అవ్యక్తం. ముందు పుట్టలేదు, అవ్యక్తము. పుట్టావు, వ్యక్తము. తర్వాత శరీరం వదిలేసావు, అవ్యక్తమైంది. అలాగే అంటే ఈ అవ్యక్తమే అన్నిటికీ వెనక అవ్యక్తమే ఉంది. దేని ఎందు ఉంది? నామరూపాలతో వేదియు వ్యక్తము కాదు. నువ్వునే పేరు పెట్టుకుని వచ్చావా? లేకపోతే నామము రూపంతోనే వచ్చేసావా? కావున దాన్ని అవ్యక్తమవును. అందు ఏది భాషింపకుండుట వల్లనే దాన్ని మహాశూన్య అని చెప్తున్నారు. మహాశూన్య, ఏమీ లేదు, అంతా శూన్యమే.
నో పర్సన్. లోపల ఎవడు లేడు. ఈ శరీరం ఉంది కాబట్టి నువ్వు ఐడెంటిఫికేషన్ ఉంది. శరీరం లేకపోతే మహాశూన్య అని చెప్తున్నారు. నిద్ర నుండి లేచిన తర్వాత నాకేమీ తెలియదు అని స్మరించుచున్నావు. కాబట్టి సుషుప్తి యందు ఏదీ లేకుండుట. అంటే సుషుప్తి అంటే నిద్ర. ఆబ్సెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నది మనసు నందు ప్రకాశించుతూనే ఉంది. మనసు మాత్రం గ్రహిస్తూనే ఉంది కదా! ఏం తెలియలేదన్న విషయం. అయ్యా! నిద్ర యందు నా మనసు లీనమైంది అని ఇతరులు చెప్తున్నారు. మీరు నిద్ర యందు మనసు నిద్రా ప్రకాశమైన నిబిడమయ్యుంది. అంటే దాంట్లోనే ఇన్కార్పొరేట్ అయ్యింది. ఈ రుణును ఎట్లు కుదురును అని అందువేని వినుము. నిద్రయందు మనసు ప్రతిక్షణము భిన్నమైన పరిణామములు పొందక నిర్వికల్పంగా నిశ్చలంగా ఉండుట చేత విలీనమై ఉంది అని వాడు తలస్తున్నాడు. నిద్ర తనయందు ప్రతిబింబింపజేసుకొనుచు మనసు ప్రకాశ స్థితి యందు ఉండునని మేము చెప్పుచున్నాము. నిద్ర ఉంది, కానీ అది నిద్ర అన్న విషయం ఆ మనసుకు తెలుసు. కావున ఎట్లు చెప్పినాను, వస్తుస్థితి యందు భేదం లేదు. జాగృత దశలో కూడా వస్తువును చూసిన తొలి క్షణం నందు మనసు ప్రకాశమును మాత్రమే పొంది విమర్శన పొందక లీనమై ఉన్నది. కానీ మరుక్షణమే అది ఆ స్థితి వికల్ప జ్ఞానం వలన పరంపర చేత మాయమైపోతుంది. విమర్శ లేకుండా లీనమై ఉంది, కానీ నువ్వు విమర్శించావు అనుకోండి, ఇది అట్టిది అని ఆ లోపల ఉన్న మమాత్మ సర్వభూతాత్మ అన్న అంశం అనుభవంలోకి ఎట్లా వస్తుంది చెప్పండి? చూద్దాం. రాదు కదా. నువ్వు విమర్శించుకుంటూ పోయావు అనుకో, వాడిట్టాడు ఈడిట్టారు అన్నావు అనుకో, గందరగోళంలో పడిపోతారు. అక్కడ వికల్పం అయిపోయింది ఆ జ్ఞానం. నువ్వు తెలుసుకునే జ్ఞానం వికల్పం అయిపోయింది. ఐఎమ్ నాట్ ద బాడీ అన్నప్పుడు అవతలోడు కూడా బాడీ కాదు కదా. ఇదనమాట. నా అనుభవం అనుసరించి నీకు ఒక రహస్యం చెప్తాను విను. ఈ విషయమును విద్వాంసులకు భ్రాంతి నొందుచున్నారు. నిర్వికల్ప సమాధి యందు నిద్రయందు వస్తున్న క్షణమునందు ప్రకాశము దట్టముగా నుండుట సమానమే. నిర్వికల్ప సమాధిలోను నిద్రలోనూ కూడా ఉన్నది ఒకటే. కానీ నిద్ర ఎందు వస్తుంది, అక్కడ సమాధి ఎందు నిద్ర ఎందు ప్రకాశం దట్టగా ఉండే సమానమే. చిదాత్మ చిత్ ఆనంద చిదాత్మ స్వయం ప్రకాశ మాత్రంగా నుండుట నిర్వికల్ప సమాధి. అక్కడ స్వయం ప్రకాశకంలో ఉంది నిర్వికల్ప సమాధి. మనసు అవ్యక్తముగా ప్రకాశించు చేత మనసు అవ్యక్తముగా ప్రకాశించుచుండుట నిద్ర. చెట్టు, తీగ మొదలు పదార్థములు నామరూపరహితంగా వస్తువు మాత్రంగా మనసు నందు ప్రకాశించుట వస్తు దర్శనం. దానికి ఏ పేరు పెట్టల, వస్తువు అంతే. ఈ మూడింటి అందును ఇది ఇట్టిది అని శబ్దంతో విమర్శన ఉండదు. ప్రకాశమే నిబిడంగా ఉంటుంది. అంటే అది 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 ఫోకస్. వీని యందు ప్రకాశ నిబిడత్వం సమానంగా అయినను వీనికి అనంతరము అంటే కలుగుతున్న విమర్శ. అంటే దీనికి అనంతరం తదనంతరం అంటారు కదా, అనంతరం. ఈ అనంతరం కలుగుతున్న విమర్శ నందు భేదం ఏర్పడుచున్నది. అందువలనే ఇవి భిన్న స్థితులుగా ఉన్నవి. సమాధి ముగిసినంతనే నేను ఇంతకాలం ఊరక ఉంటిని అని విమర్శ మొదలైంది. నేను ఇంతసేపు డీప్ మెడిటేషన్లోకి వెళ్ళాను, అవునా గంట అయిపోయిందా, ఒక నిమిషం లాగా ఉంది, ఇక అక్కడ విమర్శ మొదలు. నిద్ర ముగిసినంతనే నాకేమి తెలియదు అని విమర్శ ఆరంభమవుతుంది. వస్తు దర్శనం ముగిసినంతనే ఇది చెట్టు, ఇది తీగ అనే విమర్శ ఆరంభమవుతుంది. ఈ విమర్శ భేదం వల్లనే ఇది సమాధి, ఇది నిద్ర అని అది తెలుస్తుంది. ఇది వస్తు దర్శనము అని భేదాలు గ్రహిస్తున్నాం. అట్లే సమాధి యందు కేవల చైతన్యం, అబ్సల్యూట్ కాన్షియస్నెస్. నిద్ర యందు అవ్యక్తం, వస్తు దర్శనమందు వస్తు మాత్రమే అని భిన్న విషయాలు మనకు తెలుస్తున్నాయి. ప్రకాశము మాత్రం మూడింటి యందు నిర్వికల్పంగానే ఉంది. మూడిట్లో కూడా ప్రకాశమే ఉంది. నిర్వికల్పంగా, నిబిడంగా అంటే దట్టంగా ఉంది. సమాధి సుషుప్తి చాలాసేపు ఉండుట చేత, సమాధి సుషుప్తి చాలాసేపు ఉండున్నవి ఒకట చేత అవి ముగిసిన తర్వాత ఎల్లరూ వారిని గుర్తిస్తున్నారు. కానీ వస్తు దర్శనంలో అక్కడ కూడా ఉంది. సకల పదార్థములందు ఆత్మ
పదార్థంగా లేదా ఆత్మగా నేను విరాజిల్లి ఉన్నాను. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థితః అన్న త్రిపురమాత ఏం చెప్పింది? సకల పదార్థంలో సమముగా వ్యాపించిపోయి ఉన్న నేను ఉన్నాను అని చెప్పిందా? వస్తువుల పట్ల మాకు విమర్శన జ్ఞానం, ఇతరుల పట్ల విమర్శన జ్ఞానం మాయమైపోతుంది. అయితే ఇక్కడ వస్తు దర్శనం అనేదే చెప్పాలి. ఇంక మనుషులు అనేసరికి మనం మన పొంకాలుగా మనం విమర్శ చేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ ద స్టూపిడిటీ. దట్ ఈస్ వదిలేద్దాం. అయితే అట్లే సమాధి నిద్ర కూడా ఒక్కొక్కప్పుడు క్షణకాలంలో వచ్చిపోతూ ఉంటుంది. అప్పుడు అప్పుడు సూక్ష్మ దృష్టి కలవారు ఇది విపස්සన అంటే. సూక్ష్మ దృష్టి కలవారు నిద్ర పరిచితమైనదొకటి క్షణంలో నిద్ర వచ్చినది అని గుర్తించుతున్నారు. అట్లే క్షణకాలం సమాధి కలిగినప్పుడు దాని యొక్క పరిచయం అంతకు పూర్వం లేనివారు క్షణంలో సమాధి కలిగిందని గుర్తింపలేకుండా ఉంటారు. అంటే ఎంత అవేర్‌నెస్‌లో ఉండాలి? ఆనాపానసతిలో ఉన్న గొప్పతనం అది. ఆ అవేర్‌నెస్‌లో ఉండటం వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయి. క్షణంలో ఏం జరుగుతుంది? లివింగ్ ఇన్ ద మూమెంట్ అంటారు స్టైల్‌గా. అంటే వర్తమానకాలేన వర్తయంతి విచక్షణాః అంటారు. అయ్యా! ఈ ఆహార దశల యందు సకల ప్రాణులకు సూక్ష్మంగా సమాధి స్థితులు కలుగుతూనే ఉన్నాయి. సమాధి స్థితి కలగకుండా లేదు. అందరికీ ఆ సమాధి స్థితి ఉంది. కానీ ఆ స్థితి యొక్క పరిచయం లేకపోవటం చేత అవి సమాధి స్థితులని వారికి తోచవు. జాగృత దశలో మనసులో విమర్శ పుట్టకున్నచో నువ్వు మేల్కొని ఉన్నా నీకు విమర్శ పుట్టకపోతే అది సమాధి పుట్టకున్నచో అది సమాధి యుగం. విమర్శ పుట్టకపోతే మనసులో విమర్శ పుట్టకున్నచో పుడితే మళ్ళీ తేడా వచ్చేస్తుంది. విమర్శ లేకుండాటే సమాధి. కావున సుషుప్తి యందు వస్తు దర్శనమందు సమాధి ఉన్నది. కానీ అది ముఖ్య సమాధి కాదు. సుషుప్తి యందు, నిద్ర యందు, వస్తు దర్శనమందు నామరూప సంస్కారములు సన్నిహితములై ఉండుట చేత అది ప్రాబ్లమ్. హేతు అది. నిద్ర నుంచి లేచిన వాడు ఏమంటాడు? నాకేమి తెలీదంటాడు. స్మరిస్తుంటాడు. మళ్ళా స్మరణ. అనగా నిద్ర యందు సకల దృశ్యముల యొక్క అభావము. భావము, అభావం. అభావం యొక్క అనుభవమును ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ది ఆబ్సెన్స్ మైండ్ అన్నమాట. ఆబ్సెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ పొందుతున్నాడన్నమాట. ఈ అభావ జ్ఞానం అంటే ఆబ్సెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకేం అభావము. ఆబ్సెంట్ మైండ్. అవ్యక్తం. సృష్టి యొక్క ఆరంభమునందు ఆత్మకు ఎలుపల ఏదో ఉన్నట్లు మొదలు పుట్టినదే ఈ అవ్యక్తం. ఇది చిదాత్మక జడశక్తి. ఈ జడశక్తితో కూడిన సుషుప్తి సమాధి ఎట్లు కాగలదు? అనాత్మ విషయంలో నుండి మరలి మనసు చిదాత్మకారంతో ఉండుట సమాధి. అంటే బయట అనాత్మ, అనిత్య చూసారా? ఇవన్నీ ఒకటే పర్యాయపదాలు రకం ఉంటాయి. సరే ఇట్లు జడశక్తి అవకాశము లేదు. చిదాత్మకారంలో ఉండుట సమాధి. ఇందు జడశక్తి అక్కడ నువ్వు అవేర్‌నెస్ అంటే వేరే విషయాలన్నీ అనాత్మ విషయాలన్నీ మరలి నువ్వు లోపలికి వెళ్తా ఉంటావు. అక్కడ నీకు జడశక్తి ఉండదక్కడ. కేవలం సమాధి యందు ప్రకాశించినటువంటి చైతన్య శక్తి బ్రహ్మరూపిణి. దాని యందు దేశకాలములు భాషింపవు. అక్కడ ఏమి లేదు. ఈ ప్రదేశము, ఈ కాలం ఇంత టైం అయింది, అంత టైం అయింది, ఎక్కడ ఉన్నాను ఇవేమి ఉండవు. దేశకాలములకు అతీతంగా సకలము యొక్క అస్తిత్వము ఎవ్రీవేర్ ఆమ్ని ప్రెజెన్స్ అప్పుడు భాషిస్తుంది. అందువలన అది నిద్రయందు వలె అభావ జ్ఞానము అంటే అబ్సెంట్ ఆఫ్ మైండ్ అది కాదు. ఇది నిద్ర ఉంది అనేది అక్కడ ఉంది. భావజ్ఞానమే. కావున సుషుప్తి మాత్రం కృతార్థత లేదు. సుషుప్తి మాత్రమున కృతార్థత లేదు. దట్ ఇస్ ద గేమ్. సో ఈ సమాధి స్థితి యొక్క వివరణల గురించి విశేషంగా ఈ సమాధి స్థితి యొక్క వివరణ దాదాపు 3 పార్ట్‌లుగా చెప్పుకోవాల్సి వస్తుంది. అంత సుదీర్ఘమైన చాప్టర్ ఇది. థాంక్ యూ అండి. హ్యాపీ డే టు యూ ఆల్. విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. థాంక్ యూ. ఎవ్రీబడీ ఈస్ బిజీ. బై బై.